అందల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ఆనంద సాంద్రము పొంగే నాలో అవర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా తోచెను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా విశ్వాల నేలేడి దేవకుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మే బాలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుము అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన వారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్య తార ఎప్పటి ఓలే ఎదురాయే త్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయముందుచు ఏగితి స్వామి కడకు అందల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటు ప్రభు జన్మ స్థలము పాకాయే గాని పరలోక సౌదమే బాలుని జోడ జీవితమంత పావనమాయెను ప్రభు పాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు నేడే పుట్టెను విష్ యు హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. క్రిస్మస్ శుభాలు, నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు ఆ త్రియేక దేవుడు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలరా, ఈరోజు మీతో నేను ఈ యొక్క వీడియో ద్వారా మాట్లాడుతున్న సంగతి బైబిలును ఎందుకు చదవాలి, బైబిలు గ్రంథాన్ని ఎందుకు చదవాలి. ఈ లోకంలో చాలా గ్రంథాలు, చాలా పుస్తకాలు ఉన్నాయి. మీరు విద్యను అభ్యసించేటప్పుడు మీ విద్యా తరగతులకు సంబంధించిన
పుస్తకాలు చదువుకుని పై తరగతులకు వెళుతూ ఉంటారు. మరి బైబిల్ ఎందుకు చదవాలి? బైబిలు ఏమి బోధిస్తూ ఉంది మానవునికి? ఇది ఒక వర్గానికో, ఒక దేశానికో, ఒక కులానికో సంబంధించినటువంటి గ్రంథము కాదు. ఇది ఊహ లేకపోతే అనుభవాలు లేకపోతే వారి ఉద్దేశాలతో రాసినటువంటి గ్రంథం అసలే కాదు. దేవుడే ప్రవక్తల ద్వారా వ్రాయించిన గ్రంథము. ఈ గ్రంథములో జరిగినటువంటి చరిత్ర, జరుగుతున్నటువంటి చరిత్ర, జరగబోయే చరిత్ర, భూత భవిష్యత్ వర్తమాన కాలములను గూర్చి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ముందుగా ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు నరుని చేశాడు. నరుడను ఆయన స్వరూపములో చేశాడు. ఆయనకు ఒక పేరు పెట్టాడు, ఆదాము. ఆదాముని మట్టిలో నుంచి తీసిన తరువాత ఆదాముకి సాటి అయిన సహాయము కావాలని ఆయనకు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకలో ఎముకను తీసి మాంసమును తీసి నారీగా చేశాడు, స్త్రీనిగా చేశాడు. వారు ఇరువురు ఏక శరీరమై ఉంటారని దేవుడు మొదటి వివాహము ఏదెను వనములో జరిగించారు. ఈ ఇరువురు కూడా ఆ ఏదెను వనములో సంచరిస్తూ ఉన్నప్పుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, నీవు ఆ వృక్ష ఫలమును తినకూడదు, తినిన ఎడల చచ్చెదవు. చూడండి, దేవుడు చెప్పిన ఆజ్ఞను వారు అతిక్రమించి అపవాదుని యొక్క ప్రేరేపణ ద్వారా దేవుడు ఏదైతే తినకూడదని చెప్పారో ఆ ఫలమును తినుట ద్వారా వారు సిగ్గునెరిగి వారు పాపములో పడిపోయారు. దేవునికి ఆగ్రహం వచ్చింది. ఈ పాపము ప్రవేశించడానికి సంబంధించినటువంటి ఈ బైబిలు గ్రంథము నీకు నాకు కూడా తేటగా తెలియపరుస్తుంది. నరుడు పాపములో పడిపోయాడు. ఈ పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం వచ్చింది కాబట్టే బైబిలు నీ చేతికి దేవుడిచ్చాడు. ఇదేమిటండి పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు? అవును, మానవుడు మన ఆది తల్లిదండ్రులు చేసినటువంటి పాపము వలన మరణము వచ్చింది. ఆ మరణము నుండి నిన్ను తప్పించడానికి భూలోకానికి ఆయనే రావలసి వచ్చింది. ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొనుచున్న మనము పరిశుద్ధ గ్రంథములో ఆయన వ్రాయించినటువంటి సంగతులను గనక తెలుసుకొనకపోతే బైబిల్ యొక్క జ్ఞానము ఎందుకు ఇవ్వబడిందో నీకు అర్థం కాదు. కాబట్టి ఈ బైబిలు ఎందుకు ఇచ్చింది? నీవు పాపములో చనిపోకుండగా, పాపములో మరణించకుండగా నీవు పరమునకు నడిపించబడటానికే ఈ పరిశుద్ధ గ్రంథము నీకు రాయించబడింది. రోమీలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినప్పుడు, అగాధము నుండి దాటి వచ్చాడు, బైబిలు లేకపోతే మానవుడికి నిరీక్షణ లేదు. బంగారము చాలా విలువైంది. బంగారాన్ని తీసుకువెళ్ళి నువ్వు బీరువాలో పెట్టావు అనుకోండి, దానికి ఏమీ ప్రయోజనం ఉండదు, ఏమీ విలువ ఉండదు. డబ్బులు ఉన్నాయి, డబ్బులు దాచుకోవడానికి బీరువాలో పట్టుకెళ్ళి పెట్టి దాచుకున్నావు, దానివల్ల నీకు ప్రయోజనం ఉందా? ఈనాడు ప్రజలు కూడా బైబిల్ని బంగారము డబ్బు దాచుకున్నట్లుగా బీరువాలో దాచుకుంటున్నారు. బైబిల్ తీసుకువెళ్ళి బీరువాలో దాచుకుంటే, తల కింద పెట్టుకుంటే ప్రయోజనం కాదు, బైబిల్ చదివితే ప్రయోజనం. మీకు అర్థమవుతుందా? డబ్బుని దాచుకుంటే కదా, డబ్బుని ఖర్చు పెడితేనే దాని విలువ నీకు తెలుస్తుంది. బంగారాన్ని ఆభరణములుగా చేసుకుని నువ్వు ధరించుకున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథములు చాలామంది కొంటున్నారు. వేల రూపాయలు ఖరీదు కలిగిన బైబిల్ ఉన్నాయి, లక్షల రూపాయలు ఖరీదు కలిగిన బైబిల్ కూడా ప్రపంచంలో ఉన్నాయి. అయితే విలువైన బైబిల్ సంపాదించుకుని నువ్వు బీరువాలో దాచుకోవడానికి కాదు,
ఆ బైబిల్ చదివితేనే నీ పాపమేమిటో, నీవు ఏ స్థితిలో ఉన్నావో, నీ జీవితం అంతటినీ కూడా బైబిల్ చూపిస్తుంది. చాలామంది ప్రవక్తలు, పురుషోత్తమ చౌదరి గారు కూడా బైబిల్ని విమర్శించాలని చదవటం మొదలుపెట్టాడు. ఆర్ఆర్కే మూర్తయ్య గారు కూడా బైబిల్లో తప్పులు పట్టుకుని ఆ తప్పులతో ప్రపంచానికి ప్రకటన చేయాలి బైబిల్ గ్రంథం అని బైబిల్ చదవటం మొదలుపెట్టాడు. బైబిల్ చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు, నీలో ఉన్న పాపాలను నీకు చూపిస్తాడు. కాబట్టి ఈ బైబిల్ ఎందుకు చదువుతున్నామంటే నేను ఏ స్థితిలో ఉన్నానో దానిని తెలుసుకోవటానికి. నీకు ఇప్పుడు కరోనా వచ్చింది, ప్రపంచ దేశాలన్నీ కూడా టీకా కనిపెడుతున్నారు. వరల్డ్ హెల్త్ వారు టీకా కనిపెట్టడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు టీకా రావాలి అంటే ఆ తయారు చేయడానికి ఎంత ప్రయాసం ఉంటుంది. ఈ కరోనా వైరస్ నుండి తప్పించాలంటే టీకా కావాలి. నీవు పాపరోగం నుండి తప్పించబడాలంటే బైబిల్ అనే టీకా నీకు పడాలి, వాక్యం అనే టీకా నీకు పడాలి. ఈ వాక్యం అనే టీకా నీలో ఉన్నప్పుడు నువ్వు పాపము జోలికి వెళ్ళవు. పాపం అనేది నీ దరిదాపుకు రాదండి. చీకటిని పారద్రోలాలంటే నువ్వేం చేయాలి? చీకటి గదిలో ఉంది, చీకటి చీకటి పారిపో, చీకటి చీకటి పారిపో అని ప్రార్థన చేస్తే చీకటి పారిపోదే. నువ్వు చీకటి గదిలో నీవు ఆ యొక్క వెలుగు ఇచ్చే ఆ దీపాన్ని తెచ్చి పెడితే, దీపము అనే వెలుగు గనక గదిలోనికి వచ్చిందంటే చీకటి ఏమైపోతుందండి? పారిపోతుంది. చూసారు, దేవుని వాక్యము నీ హృదయంలోనికి వచ్చింది అంటే నీ హృదయంలో ఉన్న ప్రతి పాపము పారిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఎందుకు చదువుతున్నామో ఆలోచన కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథము ప్రతిదినము చదవాలండి. బైబిల్ని ప్రతిదినం ఎవరైతే చదువుతారో వారు పాపము జోలికి వెళ్ళరు. సామాన్యమైనటువంటి సహజ స్థితి నుండి నిత్యశక్తి కలిగినటువంటి దేవుని కృపను నేను కూడా పొందుకుంటాము. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో చాలా వాక్యాలు మనకి కనబడుతున్నాయి. పాస్టర్స్ చాలామంది బైబిల్ చదవకుండా ఇతర పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఇతర పుస్తకాలు చదివి వాక్యాన్ని చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. పదార్థం వాక్యం, ప్రార్థన వేరు లాంటిది. వాక్యం లేకుండా ఆ పదార్థం పెరగదు. వర్డ్ ఆఫ్ గాడ్ ఉంటేనే స్పిరిట్ ఆఫ్ గాడ్ పనిచేస్తాడు. నీ దగ్గర వాక్యం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఎలా పనిచేస్తాడు? కాబట్టి వాక్యము లేకపోతే, బైబిల్ వాక్యము లేకపోతే సేవకులు సేవ చేయలేరు. చాలామంది బయట విషయాలను మాట్లాడుతూ ఉన్నారు, బైబిల్ గురించి మాట్లాడటం లేదు. బైబిల్ చాలా మానవుని మార్చగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వర్డ్. మహాత్మా గాంధీ గారికి స్టెయిన్లీ జోన్ గారు వాక్యము బోధించారు. ఆయన వాక్యము విన్నారు మహాత్మా గాంధీ. ఆ వాక్యము వినుట ద్వారా ఆయనలో ఒక ప్రేరేపణ వచ్చింది. భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడానికి మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. యేసు క్రీస్తు వారు కూడా ఈ లోకానికి హింసను తేలేదు. అహింసా సిద్ధాంతము ద్వారానే నీకు ఒక లెంపకాయ కొడితే వేరొక చెంపు చూపించమన్నాడు. మైలు దూరం రమ్మంటే 2 మైలు వెళ్ళమన్నాడు. అంగీని అడిగితే మొత్తం వస్త్రాలు ఇప్పించేయమన్నాడు. కనుక యేసు బోధలు వినినటువంటి అనేక మంది అన్యులైన వారు, పెద్దలైన వారు, దేశ నాయకులు వారి స్వభావాలు మార్చుకుని భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురాగలిగారు. కాబట్టి ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సేవకునికి ఉండకూడనివి 3 ఉన్నాయి. సేవకుడు కనకం, కాంతం, కామం ఈ 3ంటిని త్యజించాలి. ఈ 3ంటిని గనక త్యజించకపోతే సాతానుడు మింగివేస్తాడు. ఇప్పుడు సేవ చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి నేను కూడా దేవుని గూర్చినటువంటి సువార్తను చెప్పేటప్పుడు దేవుని యొక్క వాక్యమును నింపుకున్న వారుగా ఉండాలి. అబ్రహాము దేవుడు యొక్క ఆశీర్వాదం పొందడానికి ముందు అతడు విగ్రహారాధికుడు, బొమ్మలు అమ్ముకునేవాడు. దేవుని దర్శనం వచ్చింది. ఆ యొక్క బొమ్మలు అమ్ముకునే వృత్తిలో నుండి ఆ బొమ్మలు అమ్ముకుంటూ ధనాన్ని సంపాదించుకున్నాడు. తండ్రి ఆ యొక్క కుటుంబము మేకలు, గాడిదలు, గొర్రెలు సంపాదించుకున్నాడు. దేవుడు
అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాం వాటన్నిటిని విడిచిపెట్టి నీవు నన్ను వెంబడించు, పలానా పట్టణానికి వెళ్ళమన్నప్పుడు అతడు మరి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు. చివరికి దేవునికి లోబడ్డాడు. దేవునికి ఎప్పుడైతే లోబడి దేవుడు చెప్పిన మాటకు విధేయుడై ఉన్నాడో అతడు బంధువులను విడిచిపెట్టాడు. మరి భార్య శారా ద్వారా ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన పిల్లలారా, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అన్యులందరూ కూడా శ్రమల గుండగా దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు. నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను, మీరు వెళ్ళుచున్న మార్గము ఏ మార్గమై ఉన్నదో ఆలోచన చేయండి. ఏ మార్గం అండి? ప్రభు చెబుతున్నారు, నేను పునరుత్థానుడై ఉన్నాను, నేను మీకు పరలోకాన్ని ప్రవేశింపచేయడానికి నేను మార్గమై ఉన్నానంటున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెబుతున్నాడు కదా. నా ద్వారా రండి. అమ్మ, మీకు బాగా అర్థమవుతుందా నేను చెప్తున్న సంగతి? ఒక పిల్లవాడు కాలువ గట్టుకెళ్ళి నుంచున్నాడు. కాలువలో దిగి అవతలకు వెళ్ళడానికి భయపడుతూ కూర్చున్నాడు. ఆ మార్గము గుండగానే ఒక రైతు వచ్చాడు. పాలకావిడ వేసుకుని రైతు వచ్చాడు అన్నమాట. ఆ రైతు ఆ అబ్బాయిని అడిగాడు, ఆ అబ్బాయి ఏమిటాయంటే, మేము ఈ కాలువలో నుండి అవతల గట్టుకు వెళ్ళాలండి, భయం వేస్తుంది, మేము మునిగిపోతామేమో అని అక్కడ కూర్చుని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఆ కాలువలోకి కావిడి వేసుకుని మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతని కాలువ మోకాళ్ళ లోతు కూడా రాలేదు. అంటే ఆ అవతలకి వెళ్ళడానికి, ఆ కాలువ దాటడానికి దాని లోతెంతో ఆ వ్యక్తికి తెలుసు కాబట్టి గబగబా దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు అవతలకు వెళ్ళి, అబ్బాయి నేను వచ్చిన మార్గంలోనే నువ్వు కూడా వచ్చేయి. యేసు ప్రభుల వారు ఈ భూలోకానికి నరుడుగా వచ్చి ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేచెను. హల్లెలూయా. ఆయన మరణమును జయించాడు, మరణపు ముళ్ళును విరగొట్టాడు. ఈ భౌతిక శరీర సంబంధమైన మరణము కాదు సుమా, ఆత్మ సంబంధమైన మరణము. ఈ శరీరము మరణించిన తరువాత మట్టిలోనికి వెళ్ళిపోతుంది. మట్టిలోంచి తీయబడింది మట్టి అయిపోతుంది. ఆత్మ ఏమవుతుంది? నరకానికి నడిపించబడుతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆవేదన, దుఃఖము, శ్రమ. ఆయన చెప్తున్నాడు, నీవెవరవు కూడా నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను మీకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నాను, నిచ్చెనగా ఉన్నాను. మీరు తండ్రి యొద్దకు చేరాలంటే నా ద్వారానే. చాలామంది మన ఫ్రెండ్స్, చాలామంది మన స్నేహితులు అనేక మార్గాలు ఎన్నుకుని రకరకాల భజనలు, రకరకాల పూజలు, పునస్కారాలు చేస్తూ ఉన్నారు. కానీ వారు పరలోకానికి నడిపించబడ్డామని వారు ధైర్యంగా చెప్పగలరా? చూడండి, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. హుండీలలో పట్టుకెళ్ళి పాపం సంబంధించినటువంటి పాపాన్ని పరిహరించుకోవడానికి లక్షల రూపాయలు సమర్పిస్తూ ఉన్నారు. నా ప్రియమైన యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను లక్షలు అడగటంలా నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయంలో ఆయన నివాసం ఉండగోరుతూ ఉన్నాడు. ఈ యొక్క అడ్వెంట్ కాలంలో దేవుడు ఈ భూలోకానికి వచ్చినటువంటి సంబరాలు జరుపుకుంటూ ఉంది యావత్ ప్రపంచమంతా కూడా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ ఈ సువార్త, ఈ యొక్క వీడియో ద్వారా మరి కుమారుడు పాస్టర్ డేవిడ్ గారు చేస్తున్న యొక్క శ్రమ ఏమిటంటే, నీవు నేను కూడా నరకంలోనికి వెళ్ళకుండా రక్షణలోనికి వెళ్ళాలని ఈ ప్రయత్నం. చూడండి, గమనించండి, మానవుడు పాపము చేశాడు. ఆదాము అవ్వలు దేవుని మాటకు అవిధేయత చూపించారు, సాతాను మాట విన్నారు, కాబట్టి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. మరి ప్రభువు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఆయన మానవులను ప్రేమించి ఆయన మన మీద దయ చూపించి భూలోకానికి కన్యక గర్భము ద్వారా భూలోకానికి తెంచాడు. ఇది జరిగిన చరిత్ర. ఈరోజు నీవు డేట్ ఎంతంటే క్రీస్తు శకము 2020 డిసెంబర్ 23వ తారీఖుని చెప్పగలుగుతున్నావంటే యేసు యొక్క జన్మదినం అనేది ఒక పాయింట్గా ప్రపంచం పెట్టుకుంది. అక్కడ నుండి క్యాలెండరీ సమయాన్ని మనము ఐడెంటిఫికేషన్ చేయడం. ఇంతకంటే రుజువేమి కావాలి? యేసు క్రీస్తు ఈ లోకానికి రావటం నిజం. యేసు క్రీస్తు ప్రభుల వారు
ఈ లోకంలో ఉన్న మానవులందరి కొరకు తను శిలువ మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా రక్షణ భాగ్యాన్ని నీకు నాకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరందరూ రక్షణ భాగ్యాన్ని పొందగోరినట్లయితే ఈ వీడియోని వీక్షిస్తున్న మీరందరూ కూడా విశ్వాసము ద్వారా విధేయత కలిగి పరిశుద్ధాత్మలోనికి నడిపింపబడాలని ప్రభు సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది ఎలా సాధ్యమండి? మేమేమన్నా లక్షలు ఖర్చు పెట్టాలా? ఏమీ అక్కర్లా. ఇదిగో ఈ వీడియోలో మీకు ఒక నెంబర్ ఇవ్వబడుతుంది. ప్రియ పాస్టర్ ఎం. డేవిడ్ గారు ఈ యొక్క సంఘ పరిచర్యలో వాడబడుతున్నాడు బలముగా. యవన కుమారుడు ఆ అబ్బాయి, ఆ యొక్క సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఆయనకి తెలియపరిస్తే మీ కొరకు మేమందరం ప్రార్థన చేస్తాం. మీరు విశ్వాసము కలిగి ఉంటే చాలు. నన్ను పున్నమి నరకము నుండి తప్పించే కుమారుడు యేసు అని గనక మీరు అంగీకరిస్తే మీతో పాటు మేము కూడా మీకు బైబిల్ వాక్యాలు బోధించి ప్రకటించి సత్య మార్గాన్ని మీకు బయలుపరుస్తాం. ఏది సత్యము, ఏది నీతి, ఏది జీవం అంటే అదే ఏసే నీతి, ఏసే జీవము, ఏసే మార్గమై ఉన్నాడు. యేసు ద్వారానే నీవు నేను కూడా పరిశుద్ధతలోనికి ప్రవేశించగలము. పూజ గదిలో మనం ఏం చేస్తామండి? మన మిత్రులు పూజ గదిలో పువ్వులు పెట్టి ఏమంటే గ్లాసులో నీళ్లు పోసి ఉంచుతారా? అలాగే ప్రత్యేకించబడటానికి కారణం దేవుని యొక్క సన్నిధి. ఇదిగో పరిశుద్ధ గ్రంథము, ప్రత్యేకించబడిన దేవుని పరిశుద్ధ గ్రంథము. కాబట్టి మనము దేవుడు చెప్పినట్లుగా ప్రత్యేకించబడాలి అంటే అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క యొర్దాను నదిని దాటించాడు దేవుడు. అడ్డుగా ఉన్నటువంటి ఆ నదిని ఇజ్రాయేలీలను దాటించడానికి దేవుడు మోషే ద్వారా కార్యం చేశాడు. కాబట్టి నేను కూడా మరి ఏబేలు యొక్క ఆరాధన ఎంత శ్రేష్టమైందో, హానోకు యొక్క దేవునితో నడిచాడు. హానోకు చనిపోకుండా దేవుని మహిమలోకి వెళ్ళాడు. అలాగే నోవహు పనిచేశాడు కాబట్టి దేవుడు తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. సొదొమ గొమొర్రాలు నాశనమగుచున్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యావత్తు సృష్టి కూడా నాశనం అయిపోతుందని నోవహుతో చెప్పినప్పుడు కొండ మీద ఓడ కట్టమన్నాడు. కొండ మీద ఓడ కట్టాడు. ఓడ ఏ కొలతలతో కట్టాలో దేవుడు చెప్పాడు. ఆ కొలతలతో కట్టి ఊరంతా చాటింపేపించాడు. చాటింపేసి ఇదిగో మన గ్రామానికి వరద వస్తుంది, తుఫాన్ వస్తుంది, మీరందరూ ఓడలోకి రమ్మంటే ఎవరు లెక్క చేయలేదండి. ఈ వార్త ఎవరికి నచ్చలా. పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వ్యవసాయాలు చేసుకుంటున్నారు, ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. అంత ఎత్తు వరద వస్తుందా అన్నారు. 1986లో ఎంత వరద వచ్చిందో మనకు తెలుసు. 96లో తుఫాన్ ఎలా వచ్చిందో తెలుసు. నిన్నగాక మొన్న తుఫాన్ ఎంత భయంకరంగా తమిళనాడుని నాశనం చేసి వెళ్ళిందో మనకు తెలుసు. మానవుడు సొంత జ్ఞానం మీద ఆధారపడి ఇది కాదు అనుకుంటున్నాడు. నోవహు కాలంలో వరదొచ్చింది, తలుపులు మూయబడ్డాయి, ఎవరూ రక్షించబడలేదు. అందరూ కూడా మరి ఆ నీటిలో కొట్టుకుపోయారు, నాశనం అయిపోయారు. నా ప్రియమైన దేవుని పిల్లారా, అబ్రహాము విశ్వాసములో బలపడ్డాడు. ఇస్సాకు మరి తండ్రి చెప్పినది అతడు నెరవేర్చాడు. బలిపీఠం మీద అతడు బలిగా అర్పింపబడడానికి ఇష్టపడ్డాడు. యాకోబు చనిపోయేటప్పుడు వాగ్దాన భూమిని సంపాదించుకున్నాడు. యేసేబు పవిత్రత కలిగిన వాడుగా దేవుని నామానికి పరిశుద్ధతలో నడిపింపబడ్డాడు. కాబట్టి నేను మీ అందరికీ తెలియజేసేది ఏమిటంటే, అనేక మంది భక్తులైన వారు చరిత్రలో కనబడుతూ ఉన్నారు. మన భారతదేశానికి మిషనరీస్ వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అడగారిన ప్రజలకే కాదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కుటుంబాలకు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తే వారందరూ కూడా క్రీస్తు సువార్తను అంగీకరించి క్రీస్తుకి సాక్షులయ్యారు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటింపబడటానికి భారతదేశానికి వచ్చిన మిషనరీస్ ప్రింటింగ్ మిషన్ కనిపెట్టాడు, రైల్వేని కనిపెట్టాడు,
పోస్టర్లు కనిపెట్టారు, వైద్య శాస్త్రాలు, వైద్యశాలలు కట్టించి, పాఠశాలలు కట్టించి ప్రతి ఒక్కరికి విద్యను బోధించారు. అంత మాత్రమే కాదు, స్త్రీకి సామాన్యమైనటువంటి సాంఘిక భద్రతను కల్పించాడు, స్త్రీకి హక్కులు సంపాదించి పెట్టారు. ఇవాళ స్త్రీ ఇంత స్వేచ్ఛగా సంచరిస్తుందంటే, ఇంత స్వేచ్ఛగా జీవిస్తుంది అంటే మిషనరీస్, క్రైస్తవ సహోదరీలు చేసినటువంటి త్యాగమని నేను సగర్వంగా మనవి చేసుకుంటూ, ఈరోజు దేవుని సత్య సువార్త ద్వారానే నువ్వు పరలోకాన్ని సంపాదించుకుంటావని, ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవటానికి నీవు సిద్ధపడినట్లయితే ఈరోజే అనుకూల సమయం సుమా. ఈ సమయాన్ని పోగొట్టుకొనక రక్షణ భాగ్యమును పొంది బాప్తిస్మము తీసుకుని క్రీస్తు కుమారుడిగా, కుమార్తెగా నీవు మార్చబడాలని, ప్రభువుకి ఇష్టమైనటువంటి కుమారుడిగా ఉండాలని, నీ జీవితంలో పరలోక వారసత్వాన్ని పొందుకోవటానికి దేవుడు తన కృప, పరిశుద్ధాత్మ నడిపింపు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ వర్తమానం వినిన నీ కుమారులతో మీరు మాట్లాడారు. ఈ మాటల ద్వారా ఎవరైతే ప్రభువా పురుకొల్పబడ్డారో, ప్రేరేపింపబడ్డారో వారి హృదయంలో ఉన్నటువంటి పాపములను తీసివేయండి, వారిని పరిశుద్ధతలోనికి నడిపించండి. మీరు మార్గదర్శిగా ఉండి, మేము మరణించిన తరువాత ఒక జీవితం ఉంది, ఆ 1000 ఏండ్ల పాలనలో నేను కూడా పాలుపంపులు పొందుతాను, దానికి మార్గదర్శకుడు ప్రభు అయిన యేసు అని వారు ఎరిగి నీ మార్గంలోనికి నడిపింపబడటానికి నీ కృపను వారిపై ఉంచుమని, మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు క్రీస్తు వారి పుణ్యనామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.